గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వర్మ గారు అడుగుతున్నారు. ఆయన ప్లీజ్ టాక్ అబౌట్ ఉషా మార్టిన్ లిమిటెడ్. వెరీ గుడ్ కంపెనీ. ఇన్ఫాక్ట్ రైట్ టైంలో మీరు ఈ కంపెనీ రిలేటెడ్ గా అడుగుతున్నారు. ఎందుకలా అంటే నార్మల్లీ మనకు తెలుసు ఇన్స్టిట్యూషనల్ మనీ ఏదైతే ఉంటుందో వెల్ రీసెర్చ్డ్ మనీ ఉంటుంది. అంటే వాళ్ళు కంపెనీస్ పరంగా డీప్ గా వర్క్ చేసిన తర్వాత వాళ్ళు డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా. మేజర్లీ అంటే కొన్నిసార్లు రిలేషన్షిప్ మీద కూడా ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ చాలా కేసుల్లోనూ మనకి ఐపీఓ టైంలో కాకుండా పోస్ట్ అంటే చాలా సంవత్సరం నుంచి లిస్ట్ అయిన కంపెనీస్ లోని డిఏ మనీ ఇంక్రీజ్ అవుతుందంటే సమ్ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడే వాళ్ళు ఆ స్టేక్ ని అయితే సబ్స్టాన్షియల్లీ ఇంక్రీజ్ చేస్తుంటారు. అండ్ ఆల్సో రీటైల్ మనీ విషయంకి వచ్చేసరికి రీటైల్ లోని కొంతమంది ఇన్వెస్టర్స్ సీరియస్ గా రీసెర్చ్ చేసి ఇన్వెస్టర్స్ ఉంటారు. అంటే వాళ్ళ బిజినెస్ పరంగా క్లారిటీ ఉంటుంది, స్టాక్ ప్రైస్ వాలటాలిటీ పరంగా వాళ్ళు రియాక్ట్ అవ్వరు. వెరస్ చాలా వరకు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో నార్మల్లీ వాళ్ళ ఫ్రెండ్ చెప్పారనో లేకపోతే ఎక్కడో వినో స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్టాక్ ప్రైస్ లో వాలటాలిటీ బాగా కనబడింది అనుకోండి, మనకి ప్రైస్ లో గ్రోత్ రానప్పుడు అలాంటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎగ్జిట్ అయిపోతుంటారు. సో యాక్చువల్లీ మనకి రీటైల్ లోని అంటే అన్నోన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు, వాళ్ళు ఎక్కువ వచ్చేది కూడా ఎప్పుడంటే స్టాక్ పరంగా బాగా బజ్ యూఫోరియా ఉన్నప్పుడు వస్తుంటారు. సో ఆ కౌంట్ పెరుగుతున్నప్పుడు మనం అనుకోవచ్చు ఓకే స్టాక్ పరంగా చాలా యూఫోరియా ఉన్నది, కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. వెరస్ ఈ కౌంట్ తగ్గుతుంది అనుకోండి, మనకి స్టాక్ పరంగా నాయిస్ లేదు, సో బెస్ట్ టైం టు స్టడీ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీరు చూసారనుకోండి, డిఏఎస్ ఒక స్టేక్ చూసినట్టయితే 2% నుంచి 14% వరకు మనకి ఇంక్రీజ్ అయినట్టుగా కనబడుతుంది. ఈవెన్ ఎఫ్ఐఎస్ స్టేక్ కోడ్ చూసినట్టయితే 9% నుంచి 14% వరకు ఇంక్రీజ్ అయినట్టుగా మనకి కనబడుతుంది. ఈవెన్ డిఏఎస్ లో కూడా మనం యాక్చువల్లీ ఎలాంటి ఇన్వెస్టర్లు బై చేస్తున్నట్టు చూసినట్టయితే వెల్ రెప్యూటెడ్ ఇన్వెస్టర్స్ లైక్ మనకి ప్రశాంత్ జైన్ గారు ఉన్నారు. ఆయన 3P ఇండియా ఫండ్ అవ్వచ్చు, బంధన్ మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, ఆల్రెడీ క్వాంట్, టాటా అండ్ ఐసీసీ మ్యూచువల్ ఫండ్ ఈ కంపెనీలో స్టేక్ హోల్డ్ చేస్తున్నాయి. అండ్ ఓవరాల్ గా షేర్ హోల్డర్ కౌంట్ చూసాం అనుకోండి, ఒక టైంలో పీక్ లోని 1,50,000 షేర్ హోల్డర్స్ అయితే ఉండేవారు ఈ కంపెనీలోని. అక్కడి నుంచి ప్రెసెంట్ చూసినట్టు షేర్ హోల్డర్ కౌంట్ కూడా 1,04,000 కి అయితే రెడ్యూస్ అయినట్టు కనబడుతుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి ఓవరాల్ గా సెంటిమెంట్ పరంగా కంపెనీ ఎలా ఉన్నది అంటే యూఫోరిక్ స్టేజ్ లో ఉన్నదా లేకపోతే అందరూ పట్టించుకుని స్టేజ్ లో ఉన్నదా అంటే కరెంట్లీ ఓకే అంత యూఫోరియా లేదు. అండ్ మార్కెట్ పెద్దగా అంటే ఎస్పెషలీ నాయిస్ మార్కెట్ ఏదైతే ఉన్నదో అది ఈ స్టాక్ పరంగా పట్టించుకోవట్లేదు అని అయితే మనకు అర్థమవుతుంది. వేరస్ స్మార్ట్ మనీ, డిఏ మనీ ఈస్ బయింగ్ ది స్టాక్. ఓకే, దిస్ ఈస్ వన్ పాయింట్. సెకండ్ థింగ్, బడ్జెట్ స్పీచ్ మీరు విన్నట్టయితే చాలా మంది వినే ఉంటారు క్లియర్ గా. నిర్మలా సీతారామన్ గారు మనకి సిఐఏ రిలేటెడ్, కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రా అండ్ ఎక్విప్మెంట్ రిలేటెడ్, ఎస్పెషలీ హై అండ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే దాని రిలేటెడ్ ఒక స్కీమ్ అనౌన్స్ చేశారు. లెట్ మీ ప్లే దట్. A scheme for enhancement of construction and infrastructure equipments will be introduced to strengthen domestic manufacturing of high value and technologically advanced CIE. This can range from lifts in a multi-storied apartment. ఈ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి కంపెనీస్ కి అది పాజిటివ్. అందుకని మీరు బడ్జెట్ తర్వాత చూసారనుకోండి, మనకి ట్రేడ్ డీల్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రోజు ఒక్కరోజే స్టాక్ లోని ఎస్పెషల్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మేజర్ బజ్ కనబడింది. దాని తర్వాత మనకి మోస్ట్ ఆఫ్ ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మళ్ళీ పడ్డం అయితే కనబడుతుంది కదా. వేరే ఈ స్టాక్ లో మనకి కన్సిస్టెంట్లీ గ్రాడ్యువల్ అప్టిక్ అయితే మనకి కనబడుతుంది కదా. ఎందుకంటే వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ మనం చూసాం అనుకోండి, వీళ్ళు వైడ్ రోప్స్ తయారు చేస్తారు. ఇక్కడ నుంచి వీళ్ళకి 70% పైన రెవెన్యూ వస్తుంది. ఈ వైడ్ రోప్స్ మనకి ఎక్కడ యూజ్ చేస్తారు అంటే మనకి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అవ్వచ్చు, కమర్షియల్ బిల్డింగ్స్ అవ్వచ్చు, ఏవైతే మనం ఎలివేటర్స్ యూజ్ చేస్తాం, ఎలివేటర్స్ పైకి కిందకి వెళ్ళాలంటే రోప్ ద్వారా వెళ్తుంటాయి కదా. ఆ రోప్ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్ ప్రొడక్ట్. ఎందుకంటే ఆ రోప్ ఫెయిల్ అయింది అనుకోండి, ఆ కంపెనీ యొక్క రెప్యుటేషన్ మొత్తం ఎగిరిపోద్ది, ఆ లిఫ్ట్స్ తయారు చేసే కంపెనీ రిలేటెడ్ గా. సో మనకి చాలా చిన్న ప్రొడక్ట్ లా అనిపిస్తుంది కానీ చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఇది. అందుకనే యాక్చువల్లీ ఈ రోప్ సప్లై చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో మనకి రోప్స్ కొనే కంపెనీలు ఆ వెండర్స్ ని అంత ఈజీగా అలౌ చేయరన్నమాట. నార్మల్ కొత్త వెండర్ తీసుకోవాలన్నా కూడా 3 to 5 years వాళ్ళు ఆడిట్ నడుస్తుంది. దాని తర్వాత కొత్త వెండర్ తీసుకుంటారు. అండ్ ఈ స్విచ్చింగ్ కాస్ట్ యొక్క ఇంపాక్ట్ కూడా రిస్క్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వెండర్ రీప్లేస్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఈ స్పేస్ లో మనం చూసాం అనుకోండి, ఉషా మార్టిన్ కి ఇండియన్ ఎలివేటర్ సెగ్మెంట్ లో వీళ్ళకి 60% ప్లస్ మార్కెట్ షేర్ ఉన్నది. గ్లోబల్లీ కూడా వీళ్ళు వన్ ఆఫ్ ద టాప్ ప్లేయర్. ఈ ఎలివేటర్ రిలేటెడ్ రోప్స్ మాత్రమే కాకుండా క్రెయిన్స్ లో యూజ్ చేసే రోప్స్ అవ్వచ్చు, మైనింగ్ రోప్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో యూజ్ చేసే రోప్స్, ఫిషింగ్ రోప్స్, ఇవన్నీ కూడా వీళ్ళు సప్లై చేస్తుంటారు. అండ్ ఈ 60% మార్కెట్ షేర్ ఓన్లీ ఎలివేటర్స్ లో యూజ్ చేసే రోప్స్ లో మాత్రమే కాదు, ఓవరాల్ గా మనకి వైడ్ రోప్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అందులో ఇండియాలో వీళ్ళకి ఆ 60% మార్కెట్ షేర్ అయితే ఉన్నది. అండ్ ఈ వైడ్ రోప్స్ మాత్రమే కాకుండా వీళ్ళు వైర్స్ సప్లై చేస్తారు, లైక్ స్ప్రింగ్ వైర్స్, ఫెన్సింగ్ వైర్స్, ఇలాంటి వైర్స్ అన్ని సప్లై చేస్తారు. అండ్ ఆల్సో ఎల్ఆర్పిసి వైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు సప్లై చేస్తారు. ఎల్ఆర్పిసి రిలేటెడ్ రీసెంట్ గా చాలా మంది న్యూ ప్లేయర్స్ ఎంటర్ అయిపోతున్నారు, దాంతో కమోటైజ్ ప్రొడక్ట్ అయిపోతుంది. అందుకని వీళ్ళు ప్లాస్టికైజ్డ్ ఎల్ఆర్పిసి అంటే కొంచెం స్పెషలైజ్డ్, అంటే కొన్నాళ్ళు ఎక్కువగా లైఫ్ ఇచ్చే రోప్స్ ఏవైతే ఆ సెగ్మెంట్ లోకి అయితే వీళ్ళు ఎంటర్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ మార్జిన్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పి కరెంట్లీ ట్రాన్సిషన్ స్టేజ్ లో ఉన్నారు ఎల్ఆర్పిసి రిలేటెడ్ గా కంపెనీ పరంగా. ఈ ప్రొడక్ట్స్ అన్ని వీళ్ళు సప్లై చేస్తారు.
అండ్ కంపెనీ పరంగా మాట్లాడుకోవాలన్నా కూడా చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ ఇది. మేనేజ్మెంట్ పరంగా మనం చూసాం అనుకోండి, ఇయర్ 1960s లో మిస్టర్ బసంత్ జవహర్ ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. దాని తర్వాత స్కాట్లాండ్ బేస్డ్ కంపెనీ అయిన మార్టిన్ బ్లాక్ ఏదైతే ఉన్నదో వాళ్ళతోని వీళ్ళు జాయింట్ వెంచర్ లో అంటారు. అక్కడ వీళ్ళకి టెక్ అయితే వచ్చిందన్నమాట. దాని తర్వాత ఈ మార్టిన్ బ్లాక్ ఈ జేవీ నుంచి బయటకు వెళ్ళిపోయింది. దాని కంపెనీ పేరుని ఉషా మార్టిన్ కింద అయితే వీళ్ళు చేంజ్ చేశారు. దాన్ని ఈ కంపెనీ ఏం ఆలోచించిందంటే, వీళ్ళు ఈ వైడ్ రోప్స్ ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా, ఈ వైడ్ రోప్స్ లోని మేజర్ రా మెటీరియల్ ఏది స్టీల్ కదా. సో బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లోకి వెళ్దాం అని చెప్పి వీళ్ళు స్టీల్ బిజినెస్లోకి అంటారు. స్టీల్ బిజినెస్లో యాక్చువల్లీ హెవీగా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ స్టీల్ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే చాలా హెవీ క్యాపెక్స్ కావాలి కదా. హెవీ క్యాపెక్స్ వీళ్ళు చేశారు. హెవీ క్యాపెక్స్ చేసిన తర్వాత 2015 to 2017 మధ్యలోని గ్లోబలీ స్టీల్ డౌన్ సైకిల్ ఏదైతే వచ్చిందో దాంతోనే వీళ్ళు స్టీల్ రిలేటెడ్ హై క్యాపెక్స్ చేయడం అండ్ స్టీల్ సైకిల్ డౌన్ సైకిల్ చూడడం గ్లోబలీ, దాంతోనే కంపెనీ మేజర్లీ ఇంపాక్ట్ అయిపోయింది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. వీళ్ళు బ్యాలెన్స్ షీట్ లో చూసారనుకోండి, ఒక టైంలోని డెట్ ఏకంగా 4,400 crores పైన రీచ్ అయిపోయింది. బ్యాలెన్స్ షీట్లో అంత హెవీ డెట్ పెరిగిపోయినప్పుడు ఏం జరుగుతుంది, ఇంట్రెస్ట్ కాస్ట్ ఏదైతే ఉన్నదో సబ్స్టాన్షియలీ పెరిగిపోతుంది కదా. సో ఇంట్రెస్ట్ కాస్ట్ పెరిగిపోవడం ఇవన్నీతోని యాక్చువల్లీ కంపెనీ ఆల్మోస్ట్ అంటే మేజర్ రిస్క్ లోకి అయితే పడిపోయింది. ఈ మేజర్ రిస్క్ లో పడిపోయినప్పుడు ఏం చేశారంటే, యాక్చువల్లీ వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది లెండింగ్ చేసింది ఎస్బీఐ అన్నమాట. సో ఎస్బీఐ నుంచి నామినేటెడ్ డైరెక్టర్ ఉన్నారు బోర్డులోని, ఆయన స్మార్ట్ గా ఏం ప్లే చేశారంటే, ఈ బసంత్ జవహర్ ఎవరైతే ఉన్నారో ఈ బసంత్ జవహర్ ఆయన కొడుకు ప్రశాంత్ జవహర్ వీళ్ళు ఈ కంపెనీని అయితే రన్ చేసేవారు. అండ్ ఈ బసంత్ జవహర్ ఒక బ్రదర్ కొడుకు రాజీవ్ జవహర్. ఈ రాజీవ్ జవహర్ ఏమో బిజినెస్ ఒక ఆపరేషన్స్ ఏవైతే అవన్నీ మేనేజ్ చేసేవారు. ఈ ఎస్బీఐ ఒక నామినేటెడ్ బోర్డు మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ బసంత్ జవహర్ అవ్వచ్చు, ప్రశాంత్ జవహర్ అవ్వచ్చు, వీళ్ళు లెండర్స్ కి సపోర్ట్ చేయకపోవడం, బిజినెస్ పరంగా అంత సీరియస్ గా వీళ్ళు వర్క్ చేయకపోవడం. వేరే రాజీవ్ జవహర్ ఏమో బిజినెస్ పరంగా సీరియస్ గా రన్ చేస్తుంది, అతను క్యాపబుల్ పర్సన్ అబ్జర్వ్ చేసి బోర్డు మెంబర్స్ లోని ఒక ప్రపోజల్ అయితే పెట్టారు. ఏంటంటే, కంపెనీ యొక్క టాప్ మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నదో బసంత్ జవహర్ అండ్ ప్రశాంత్ జవహర్ నుంచి రాజీవ్ జవహర్ చేతిలోకి వెళ్ళాలని చెప్పి ఆ ప్రపోజల్ ఆయన పెట్టడం అండ్ మిగిలిన బోర్డు మెంబర్స్ కూడా దానికి అగ్రీ అవడంతో ఈ మేనేజ్మెంట్ చేంజ్ అయితే జరిగింది. మేనేజ్మెంట్ చేంజ్ జరిగిన తర్వాత రాజీవ్ జవహర్ ఏం చేశారంటే, వీళ్ళకి మేజర్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది స్టీల్ బిజినెస్ కదా. ఈ స్టీల్ బిజినెస్ ని టాటా గ్రూప్ కి వీళ్ళు అమ్మేశారు. యాక్చువల్ టాటా గ్రూప్ మాత్రమే కాదు, మనకి వేరే అదర్ స్టీల్ జైంట్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలోని ఆ జైంట్ కంపెనీస్ అన్ని కూడా ఈ బిజినెస్ ని ఎక్వైర్ చేయడానికి అయితే చూసాయి. బట్ టాటాకి ఫైనలీ వీళ్ళు సెల్ చేశారు. అండ్ ఆ వచ్చిన డబ్బులతో బ్యాలెన్స్ షీట్ లో డెట్ ఏదైతే మెజారిటీ ఆఫ్ ద డెట్ క్లియర్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు, 4,472 కోట్ల నుంచి వీళ్ళు బ్యాలెన్స్ షీట్ లో ఉన్న డెట్ ప్రెసెంట్ చూసినట్టయితే 264 కోట్లకి రిడ్యూస్ అయిపోయింది. ఇలా నాన్ కోర్ బిజినెస్ ఏదైతే దాన్ని డైవర్స్ చేశాడు. వీళ్ళ కోర్ బిజినెస్ ఏదైతే దాని మీద ఫోకస్ చేయడం. ఎందుకంటే వీళ్ళ కోర్ బిజినెస్ లో వీళ్ళు ఆల్రెడీ చాలా స్ట్రాంగ్, వీళ్ళ రెప్యుటేషన్ చాలా స్ట్రాంగ్ రెప్యుటేషన్ ఉన్నది. అండ్ ఇంకోటి ఇక్కడ మీకు బిగినింగ్ లో చెప్పాను కదా, యాక్చువల్లీ వీళ్ళని రీప్లేస్ చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే ఆ ప్రొడక్ట్ ఏదైతే చాలా క్రిటికల్ ప్రొడక్ట్ అవడం వల్ల వీళ్ళ క్లయింట్స్ అంత ఈజీగా వెండర్స్ ని రీప్లేస్ చేయరు. అండ్ వీళ్ళు కోర్ బిజినెస్ మీద ఫోకస్ పెంచిన తర్వాత మీరు లాంగ్ టర్మ్ స్టాక్ ప్రైస్ చార్ట్ చూడండి. యాక్చువల్లీ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో డెట్ బాగా పెరిగిపోయినప్పుడు స్టాక్ కంటిన్యూస్ గా పడిపోవడం మనం చూసాం కదా, అక్కడ నుంచి స్టాక్ మనకి రివర్స్ అవడం అయితే కనబడింది. అండ్ ఈ బ్యాలెన్స్ షీట్ లో డెట్ రిడ్యూస్ చేయడం మాత్రమే కాకుండా ఈ ఉషా మార్టిన్ కి వేరే సబ్సిడీ కంపెనీస్ అయితే ఉన్నాయి వేరియస్ కంట్రీస్ లోని. అవన్నీ ఈచ్ కంపెనీ ఇండివిజువల్ గా వాళ్ళంతటి వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వన్ ఉషా మార్టిన్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చారు. దాంతో వీళ్ళు ఆపరేషనల్ ఎఫిషియన్సీ అన్నమాట, ఎక్కడెక్కడైతే లీకేజెస్ ఉన్నాయో కాస్ట్లు ఏవైతే అవి రిడ్యూస్ చేయడంతో వీళ్ళ మార్జిన్స్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. కన్సిస్టెంట్లీ వీళ్ళ మార్జిన్స్ లో మనకి ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంటది. ఈ వన్ ఉషా మార్టిన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో అది కూడా కంపెనీని ఒక రైట్ ట్రాక్ లో తీసుకురావడానికి అయితే హెల్ప్ఫుల్ అయిందని మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ అవి మీరు చదివారంటే దాంట్లో మీకు చెప్తూ ఉంటారు. అండ్ నౌ వీళ్ళు కరెంట్లీ ఈవెన్ న్యూ క్యాపెక్స్ కూడా చేస్తున్నారు. నెక్స్ట్ 2 to 3 years లో వీళ్ళు 250 to 300 crores న్యూ క్యాపెక్స్ కి వీళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా కూడా మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. ఓవరాల్ గా బిజినెస్ పరంగా మాట్లాడుకోవాలంటే వీళ్ళు సప్లై చేసే ప్రొడక్ట్స్ కి అయితే డిమాండ్ అయితే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఏ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినా కూడా ఎలివేటర్స్ అయితే మ్యాండేటరీ అయిపోయి, ఈవెన్ మనం Tier 2, Tier 3 సిటీస్ లోకి వెళ్ళినా కూడా ఎలివేటర్స్ చాలా మ్యాండేటరీ అయిపోయి. ఈ ఎలివేటర్స్ యొక్క సేల్స్ బాగా పెరుగుతున్నాయి అనుకోండి, రోప్స్ యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది. అండ్ ఇది మనకి ఎలివేటర్ సెగ్మెంట్ లో మాత్రమే కాదు, ఈవెన్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ బాగా పెరిగింది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లోని ఓవరాల్ ఇండియాలో గ్రోత్ పెరిగింది అనుకోండి, క్రెయిన్స్ ఒక సేల్స్ పెరుగుతాయి. క్రెయిన్స్ లో కూడా రోప్స్ క్రిటికల్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, ఆ రోప్స్ వీళ్ళు సప్లై చేస్తారు. అండ్ ఈవెన్ మన బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ లో కూడా ఈ రోప్స్ అయితే యూజ్ చేస్తుంటారు. సో ఈ రోప్స్ కి ఓవరాల్ గా డిమాండ్ అయితే గ్రాడ్యువల్లీ పెరిగే స్కోప్ కనబడుతుంది. అండ్ బడ్జెట్ అనౌన్స్మెంట్ కూడా ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లో పాజిటివిటీ అయితే బిజినెస్ పరంగా, అంటే ఓవరాల్ ఇండస్ట్రీ పరంగా అది పాజిటివ్. ఆ స్కీమ్స్ తీసుకొచ్చినట్టయితే ఇండస్ట్రీ
ఇండస్ట్రీ గ్రో అయినట్టయితే ఆటోమేటిక్గా ఇండస్ట్రీలో ఉన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ కీ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా గ్రోత్ ఉండే పాసిబిలిటీ అయితే ఉన్నది. సో కంపెనీ పరంగా ఇట్స్ అ గుడ్ కంపెనీ అండ్ ఈవెన్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ పరంగా చూసినా కూడా ఇంట్రెస్టింగ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అయితే ఉన్నది. ఇది ఉషా మార్టిన్ రిలేటెడ్ గా క్రక్స్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలండి. మీరు పంపించిన నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో #AskMoneyPerson కంటిన్యూస్ గా రాసి మీ క్వశ్చన్ డీటెయిల్ గా రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. అండ్ ఛానల్ కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ నాని అడుగుతున్నారు. నా ఏజ్ 31 years, నా ప్రెసెంట్ మంత్లీ ఇన్కమ్ 50,000 రూపాయలు. ఫైనాన్షియల్ కండిషన్ విషయంకి వచ్చేసరికి 2 లోన్స్ ఉన్నాయి. బిజినెస్ లోన్ 3 లక్షల రూపాయలు 2 years వరకు తీసుకున్నాను. ఈ లోన్ కి 3 EMIs ఆల్రెడీ పే చేశాను. ఆఫీస్ లోన్ 6 lakhs తీసుకున్నాను 1.5% ఇంట్రెస్ట్ రేట్ తోని. ఇన్సూరెన్స్ విషయంకి వచ్చేసరికి పేరెంట్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను 3 years టర్మ్ కి. అండ్ ఇది రెన్యువల్ కూడా ఉన్నది నెక్స్ట్ మంత్. ఇంకో 2 years పాటు రెన్యూ చేద్దాం అనుకుంటున్నాను. టర్మ్ ఇన్సూరెన్స్ ఇంకా తీసుకోలేదు. ఎమర్జెన్సీ ఫండ్ లేదు. ఫ్యామిలీ అండ్ హౌసింగ్ విషయంకి వచ్చేసరికి పేరెంట్స్ అండ్ బ్రదర్ తో కలిపి ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాం. మా దగ్గర 1 acre ల్యాండ్ ఉన్నది. దాని ఒక వాల్యూ అప్రాక్సిమేట్లీ 60 లక్షల రూపాయలు అయితే ఉంటుంది. ప్లానింగ్ టు సెల్ దిస్ ల్యాండ్ అండ్ అందులో 30 లక్షలు ఏవైతే ఉంటాయో న్యూ అగ్రికల్చర్ ల్యాండ్ కొనడానికి అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. రిమైనింగ్ 30 లక్షలు ఏవైతే హౌస్ కన్స్ట్రక్షన్ కి యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. మెయిన్ ఫైనాన్షియల్ కన్ఫ్యూజన్ ఏంటంటే దేర్ ఆర్ 2 పాసిబిలిటీస్ మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఆప్షన్ 1, ఈ 30 లక్షలు ఏవైతే డైరెక్ట్ గా హౌస్ కన్స్ట్రక్షన్ కి యూజ్ చేసి ఎటువంటి లోన్స్ తీసుకోకుండా ఆప్షన్. సెకండ్ ఆప్షన్, టేక్ హోమ్ లోన్ ఫర్ 20 years, ఇన్వెస్ట్ దట్ 30 lakhs ఫర్ లాంగ్ టర్మ్ అండ్ యూజ్ దట్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ టు హెల్ప్ పేయింగ్ EMIs ఓవర్ టైమ్. ఫైనాన్షియల్ గోల్స్ అండ్ కీ క్వశ్చన్స్ విషయంకి వచ్చేసరికి విచ్ ఆప్షన్ ఇస్ బెటర్ ఫర్ లాంగ్ టర్మ్, డైరెక్ట్ కన్స్ట్రక్షన్ లేకపోతే హోమ్ లోన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ఐ ఇన్వెస్ట్ 30 lakhs ఫర్ 20 years, వాట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఆర్ బెటర్, ఈక్విటీ, డెట్, హైబ్రిడ్, ఏది లాంగ్ టర్మ్ కి మోడరేట్ రిస్క్ తో బెటర్ రిటర్న్స్ అయితే ఇస్తుంది. థర్డ్, హౌ కెన్ ఐ స్టార్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ బిల్డ్ స్టేబుల్ ఎమర్జెన్సీ ఫండ్ వైల్ మేనేజింగ్ ఎగ్జిస్టింగ్ EMIs. మీరు 2-3 క్వశ్చన్స్ రాశారు. మీ మేజర్ బర్నింగ్ క్వశ్చన్ ఏంటంటే ఆ హౌస్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ క్వశ్చన్ అది కదా, దానికి క్లారిటీ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ఫస్ట్, ప్రశాంతమైన పని మన దగ్గర ఉన్న డబ్బులతో ఇల్లు కట్టేసుకోవడం. కాకపోతే మనకు ఒక డిజైర్ ఉంటుంది. మనకు ఒకవేళ ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసినట్టయితే మనం అప్పు తీసుకునేది ఏదైతే ఉందో దాని ఒక ఇంట్రెస్ట్ రేట్ కన్నా కూడా మనం ఇన్వెస్ట్ చేసే ప్రొడక్ట్ ఒక రిటర్న్ ఎక్కువ ఉన్నది అనుకోండి జనరేట్ అయ్యేది. దెన్ ఇన్ దట్ కేస్ మన EMIs ఏవైతే వెళ్ళిపోతాయో దాన్ని రికవర్ చేసుకోగా ఇంకా అంతకన్నా ఎక్కువ వెల్త్ క్రియేట్ చేయగలుగుతా అన్నది థీసిస్. అక్కడ ఈ థీసిస్ ఎప్పుడు వర్క్ అవుతుంది, ఎప్పుడు వర్క్ అవ్వదు అన్నది కూడా మనకు తెలియడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, ఎప్పుడు వర్క్ అవ్వదు అన్న పాయింట్స్ ఏవైతే నాకు చెప్తాను చూడండి. మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్ ని మనం టచ్ చేయకుండా ఉండాలి. అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ని లాంగ్ టర్మ్ కి అలాగే వదిలేసి EMIs ఏవైతే మన పాకెట్ నుంచి పే చేయగలిగే కండిషన్ ఉన్నట్టయితే దెన్ ఈ థీసిస్ వర్క్ అవుతుంది. అట్లీస్ట్ మనం ఒక 5 years పాటు ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చే రిటర్న్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయకుండా ఉండేటట్టు ఉన్నట్టయితే కూడా థీసిస్ వర్క్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలా కాకుండా మనం ఫస్ట్ మంత్ నుంచే ఆ ప్రొడక్ట్ నుంచి డబ్బులు తీయడం స్టార్ట్ చేసాం అనుకోండి, దాన్ని ఈ థీసిస్ వర్క్ అవ్వదు. ఎందుకంటే మీకు ఇక్కడ 8.5%, 9% ఇంట్రెస్ట్ రేట్ అయితే వెళ్తుంది. సో దానికన్నా ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయాలంటే 12% రిటర్న్ జనరేట్ చేస్తే కానీ మనకు అసలు ఈ ప్లానే వర్క్ అవ్వదు. 12% రిటర్న్ జనరేట్ చేయాలంటే మనం ఈక్విటీ ఫండ్స్ లోనే ఆర్ హైబ్రిడ్ ఫండ్స్ లో డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్ లో మనం డబ్బులు పెట్టాలంటే లాస్ట్ 2.5 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం మార్కెట్ లో ఎటువంటి పర్ఫార్మెన్స్ లేదు. ఓకే, ఇలాంటి కండిషన్ ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఓకే, ఆ రీజన్ తో ఇంకొక 3 సంవత్సరాలు రిపీట్ అయింది అనుకోండి, ఇన్ దట్ కేస్ ఏం జరుగుతుందంటే మీరు ఆ EMI పే చేయడం కోసం డబ్బులు ఏవైతే విత్డ్రా చేస్తారో మీ ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చేస్తుంది. అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ నుంచి డబ్బులు రావడం మాత్రమే కాకుండా మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుల యొక్క వాల్యూ కూడా పడిపోతుంటుంది. కాబట్టి అప్పుడు మీ కార్పస్ ఏదైతే త్వరగా ఎరోడ్ అయిపోతుంది. సో అందు గురించి అని ఇలాంటి కేసులో అసలు ఈ స్ట్రాటజీ వర్క్ అవ్వదు. ఓకే, మీరు ఆ EMIs ఏవైతే అట్లీస్ట్ మీ పాకెట్ నుంచి ఒక 5 years పాటు పే చేయగలిగినట్టయితేనే ఈ సెకండ్ ఆప్షన్ వుడ్ బి బెటర్, లేదంటే కాదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, సో మీరు రూరల్ ఏరియాలో ఉంటున్నారు కాబట్టి మీ సిబిల్ స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మీరు లార్జ్ బ్యాంక్స్ ఏవైతే అక్కడి నుంచి హోమ్ లోన్ తీసుకున్నట్టయితే ఈ 8.5%, 9% ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి వర్క్ అవుతుంది. బట్ లార్జ్ బ్యాంక్స్ కాకుండా మీరు అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే అక్కడి నుంచి హోమ్ లోన్ తీసుకున్నట్టయితే వాళ్ళు 15%, 16% ఇంట్రెస్ట్ రేట్లు అయితే చార్జ్ చేస్తారు. ఇన్ దట్ కేస్ ఈ సెకండ్ ఆప్షన్ కంప్లీట్లీ రూల్డ్ అవుట్. సో మీకు రిస్క్లు చెప్పాను కదా, సో దీన్ని మైండ్ లో ఉంచుకుని దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఒకవేళ మీ ఫ్యామిలీ మొత్తం కలిపి ఆ EMI అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మేము పే చేయగలం, ఇన్వెస్ట్మెంట్ అట్లీస్ట్ 5 సంవత్సరాల పాటు టచ్ చేయము అనుకున్నట్టయితే సెకండ్ ఆప్షన్ వెళ్ళండి. లేకపోతే మీ డబ్బులతో ప్రశాంతంగా ఇల్లు కట్టుకోండి. సెకండ్ క్వశ్చన్, మీరు టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా అడిగారు కదా. యాక్చువల్లీ మీ ఏజ్ కి ఇప్పటికి ఆల్రెడీ తీసుకుని ఉండాలి. ఇంతవరకు తీసుకోపోవడం పెద్ద క్రైమ్. ఇన్ఫాక్ట్ రిస్క్ మీరు చాలా ఓపెన్ గా ఉంచేశారు. సో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది వెంటనే తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ మీరు
ఒకవేళ హోమ్ లోన్ తీసుకున్నట్టయితే టర్మ్ ఇన్సూరెన్స్ ఉండడం ఇంకా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ పాలసీ ఏదైతే ఉన్నదో దిస్ ఇస్ ఎ గుడ్ పాలసీ. వీళ్ళు ఎలిజిబుల్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మనం చూసినట్టయితే 99.7% వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మెయింటైన్ చేస్తూ 2 crore వరకు సమ్ అష్యూర్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి జస్ట్ 902 రూపీస్ మంత్లీ ప్రీమియం కి వీళ్ళు పాలసీ ఆఫర్ చేస్తున్నారు. యాక్చువల్లీ మన కాంపిటేటర్స్ కంపేర్ చేసినట్టయితే వీళ్ళ ప్రీమియమ్స్ కూడా అంటే లార్జ్ కంపెనీస్ లోని వీళ్ళది అట్రాక్టివ్ గా మనకు కనబడుతుంది. అండ్ ఆల్సో మేజర్ ప్రాబ్లమ్ ఏంటి, క్లెయిమ్ వచ్చినప్పుడు కదా ఫేస్ చేస్తారు. సో ఎవరైతే ప్రాపర్ డాక్యుమెంటేషన్ అవన్నీ సబ్మిట్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఈవెన్ క్లెయిమ్ టైంలోని ఒక 3 hours లో క్లెయిమ్ సెటిల్మెంట్ ఆఫర్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ ఆల్సో ఎంప్లాయీస్ ఉన్నట్టయితే ఫస్ట్ ఇయర్ ప్రీమియం లో 15% డిస్కౌంట్ ఇస్తా ఉన్నారు. అదే ఉమెన్ అయినట్టయితే లైఫ్ లాంగ్ 15% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఒకవేళ ఉమెన్ ఎంప్లాయీ అయినట్టయితే అడిషనల్ గా 15% ఎంప్లాయీ డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా యాక్సిడెంట్, డెత్ అండ్ డిసేబిలిటీ రైడర్ అండ్ ఆల్సో 64 క్రిటికల్ ఇల్నెస్ ఏవైతే వీళ్ళ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ లో అయితే కవర్ చేస్తారు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ అయితే అవుతుంది. సో టర్మ్ ఇన్సూరెన్స్ అయితే వెంటనే తీసుకోవడానికి ప్రయత్నించండి. మిగిలిన వ్యూవర్స్ కూడా మీరు ఇప్పటివరకు టర్మ్ పాలసీ తీసుకున్నట్టయితే టర్మ్ పాలసీ ఉండడం అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. డిలే చేయకుండా వెంటనే మీకు కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లోని యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక లింక్స్ అయితే ఉంచుతాను. వాటి మీద క్లిక్ చేసి టర్మ్ పాలసీ అయితే తీసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ డివైన్ భక్తి వర్సన్ హ్యాండిల్ నుంచి వచ్చింది. హాయ్ సాగర్, ఎవరోన్ ఈస్ రన్నింగ్ బిహైండ్ కమోడిటీస్ లైక్ గోల్డ్, సిల్వర్, కాపర్ ఎక్సెట్రా అండ్ నో వన్ ఈస్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ఈక్విటీస్ సిన్స్ మార్కెట్ ఈస్ డౌన్. I think this is the right time to invest lump sum in mutual funds for long term. Please share your opinion. I 100% agree with you అండి. I'm with you on this. అండ్ మీకు గుర్తున్నట్టయితే గోల్డ్ రిలేటెడ్ గా మన ఛానల్ ఫస్ట్ వీడియో వచ్చింది. గోల్డ్ వాజ్ ఎట్ అరౌండ్ 60,000 అలా ఉన్నప్పుడు అప్పుడు గోల్డ్ రిలేటెడ్ మాట్లాడడానికి కారణం కూడా అదే. ఎందుకంటే అప్పుడు ఎవ్రీబడి వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీస్. దట్ టు స్మాల్ క్యాప్స్ లో అయితే ఎవ్రీబడి వాంట్స్ టు ఇన్వెస్ట్ ఓన్లీ ఇన్ స్మాల్ క్యాప్స్. సో అలాంటి టైంలో ఇన్వెస్ట్ చేసినప్పుడే కదా వీ కెన్ మేక్ బిగ్గర్ మనీ వెన్ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో సిమిలర్లీ ఇప్పుడున్న ట్రెండ్ బట్టి చూస్తున్నట్టయితే ఎవ్రీబడి వాంట్స్ టు బై గోల్డ్ అండ్ సిల్వర్. నో ఇలాంటి టైంలో మనం ఈక్విటీస్ లో దట్ టు ఎస్పెషలీ స్మాల్ క్యాప్ కేటగిరీ ఏదైతే ఉన్నదో ఎవరి పోర్ట్ఫోలియోలో స్మాల్ క్యాప్ కేటగిరీ లేని పక్షంలో మీ రిస్క్ ప్రొఫైల్ సెట్ అయ్యి వాలటిలిటీ మీకు అర్థమైనట్టయితే దిస్ ఈస్ ద టైమ్ టు యాడ్ మనీ ఇన్ స్మాల్ క్యాప్స్. అండ్ నెక్స్ట్ 5-6 years లో ఎవరైతే ఇప్పుడు యాడ్ చేస్తారో దే విల్ మేక్ వెరీ బిగ్ మనీ. అండ్ ఎవరి దగ్గర అయితే ఎలొకేషన్ తక్కువ ఉంటుందో ఈవెన్ ఎలొకేషన్ పెంచాలనుకున్నా కూడా దిస్ ఇస్ ద రైట్ టైం అండి. అండ్ ఈవెన్ మీరు ఏవైతే ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారో ఆల్రెడీ అంటే వేరియస్ కేటగిరీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, లార్జ్ క్యాప్స్ లో, ఇండెక్స్ లో, ఇలాంటి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా. ఒకవేళ తెలుసో తెలియకో మీ రిస్క్ అప్డేట్ ఎక్కువ ఉండి అండ్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి, దిస్ ఈస్ ద టైమ్ టు ఈవెన్ స్విచ్. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి స్విచ్ చేయగలిగినట్టయితే నెక్స్ట్ 5 years లో మీకు ఇండెక్స్ లో జనరేట్ అయ్యే రిటర్న్ కన్నా కూడా అట్లీస్ట్ 40-50% అడిషనల్ రిటర్న్ మీకు స్మాల్ క్యాప్స్ లో జనరేట్ అయ్యే ఆస్కారం అవుతుంది. ఇంకా అంతకంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ అవుతుంది నార్మల్లీ బుల్ మార్కెట్స్ వచ్చినప్పుడు స్మాల్ క్యాప్స్ లోని. బట్ స్టిల్ అంతైతే మినిమం అడిషనల్ రిటర్న్ జనరేట్ అయ్యే ఆస్కారం అయితే క్లియర్లీ ఉన్నది. ఐఎమ్ 100% విత్ యూ. అండ్ దిస్ ఇస్ ద టైమ్ టు యాడ్ మనీ ఇన్ ఈక్విటీస్. అండ్ లంసమ్ కూడా హ్యాపీగా యాడ్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక 5-6 months రెగ్యులర్ గా ట్రాక్ చేయకుండా ఉంటే చాలు. దాని తర్వాత నుంచి వి మైట్ స్టార్ట్ సీయింగ్ పాజిటివ్ రిటర్న్ ఇన్ ది పోర్ట్ఫోలియో. మన నెక్స్ట్ క్వశ్చన్ రాజేష్ గారు అడుగుతున్నారు. నా ఏజ్ 28 years old, నేను మ్యారీడ్ అండ్ నాకు ఎటువంటి అప్పులు కానీ ఈఎంఐస్ కానీ లేవు. ఎమర్జెన్సీ ఫండ్ ఉన్నది, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. నా ప్రెసెంట్ మంత్లీ టేక్ హోమ్ సాలరీ 1.2 lakhs per month. నా ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ విషయంకి వచ్చేసరికి ప్రతి నెల 30,000 రూపాయలు అయితే సేవ్ చేస్తున్నాను. దీన్ని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఐ నీడ్ యువర్ ఒపీనియన్ ఆన్ మై పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో విషయంకి వచ్చేసరికి యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ లోని, కాండ్ మిడ్ క్యాప్ ఫండ్ లోని, ఎస్బీఐ కాంట్రా ఫండ్ లోని, నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ లోని నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. లాస్ట్ 1 year 6 months గా నా పోర్ట్ఫోలియో లాంగ్ టర్మ్ కరెక్ట్ అయినా. కాండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఎప్పుడు చూసినా రెడ్ లోనే ఉంటుంది. రెడ్ లో ఉండడం ప్రాబ్లం కాదు. బట్ కంపేరింగ్ విత్ పియర్ ఫండ్స్ లైక్ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ అక్కడేమో లాస్ట్ 1 year రిటర్న్స్ బాగా కనబడుతున్నాయి. వేరే కాంట్ లో మాత్రం నెగిటివ్ రిటర్న్స్ కనబడుతున్నాయి అండ్ హైయర్ ఎక్స్పెన్స్ రేషియో ఉన్నది. వెదర్ టు హోల్డ్ దిస్ ఫండ్ ఆర్ చేంజ్ మై మిడ్ క్యాప్ ఎలొకేషన్ టు ఏ డిఫరెంట్ ఫండ్. కైండ్లీ టేకప్ దిస్ క్వశ్చన్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. సో మీకు ఓరల్ గా ఆన్సర్ చేసేదానికన్నా డేటాతో ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఒక చార్ట్ చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇది లాస్ట్ 3 years లోని మన ఇండియాలో ఉన్న మిడ్ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే రీసెంట్ గా లాంచ్ అయిన ఫండ్స్ ఉండు. లాస్ట్ 3 years గా అంటే మార్కెట్ లో ఉన్న ఫండ్స్ ఏవైతే ఆ ఫండ్స్ మీకు కనబడతాయి అన్నమాట. ఈ 3 years లో ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫండ్స్ మనం 4 quadrants లో డివైడ్ చేసి చూసాం అనుకోండి. ఓకే, ఒక క్వాడ్రెంట్ లో రిస్క్ హై రిటర్న్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్ హై రిస్క్ హై రిటర్న్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్ మీరు కింద చూసినట్టయితే లో రిస్క్ లో రిటర్న్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్ హై రిస్క్ లో రిటర్న్ క్వాడ్రెంట్. నో ఈ క్వాడ్రెంట్స్ లోనే మనకి లో రిస్క్ హై రిటర్న్
క్వాడ్రంట్లో ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకునేది బెస్ట్ ఐడియా అవుతుంది. దాని నెక్స్ట్ మనం హై రిస్క్ హై రిటర్న్ క్వాడ్రంట్లో ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ లో రిస్క్ లో రిటర్న్ కేటగిరీ ఏదైతే ఉందో దాన్ని చాలా వరకు అవాయిడ్ చేయడం బెటర్. ఒకవేళ కన్సర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ కేటగిరీలో ఉన్న ఫండ్స్ అని కూడా స్టడీ చేయడం వుడ్ బి బెటర్ అవుతుంది. బట్ హై రిస్క్ లో రిటర్న్ క్వాడ్రంట్లో ఉన్న ఫండ్స్ ఏవైతే వీటిని అవాయిడ్ చేయడం వుడ్ బి బెటర్ అవుతుంది. నువ్వు ఈ క్వాడ్ మిడ్ క్యాప్ విషయంకి వచ్చేసరికి 1 year, 1.5 year, 2 years ఓకే. బట్ లాస్ట్ 3 yearsగా కన్సిస్టెంట్లీ అండర్ పర్ఫామ్ చేస్తుంది. మనం షార్ప్ రేషియో తీసుకున్నా, సార్టినో రేషియో తీసుకున్నా, షార్ప్ రేషియోలోని మనకి ఫండ్స్ క్లోజ్ టు 10 దగ్గరలో ఉన్నట్టయితే దే ఆర్ గుడ్ ఫండ్స్ అన్నమాట మనం పిక్ చేసుకోవడానికి. వేరే క్వాడ్ మిడ్ క్యాప్ ఫండ్ విషయంకి వచ్చేసరికి 4.5 స్కోర్ చేస్తుంది. అండ్ ఈవెన్ సార్టినో రేషియో తీసుకున్నా కూడా మనకి 4.8 స్కోర్ చేస్తున్నది. అండ్ అప్ సైడ్ క్యాప్చర్ రేషియో తీసుకున్నా, డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో తీసుకున్నా కూడా మనకి చాలా వీక్ గా అయితే కనబడుతుంది. అండ్ కన్సిస్టెంట్ అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నది కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు మూవ్ టు ఏ బెటర్ ఫండ్. నౌ ఏ ఫండ్ కి వెళ్ళాలన్నది మీకు ఈ క్వాడ్రంట్ ఆల్రెడీ చూపించాను కాబట్టి దాన్ని బట్టి మీకు కంఫర్టబుల్ ఏఎంసీలో మీ అంతటి మీ డెసిషన్ అయితే తీసుకోవచ్చు. బట్ ఈ ఫండ్ పరంగా మాట్లాడుకున్నట్టయితే స్విచ్ అవడం వుడ్ బి బెటర్ ఐడియా అవుతుంది. అండ్ ఆల్సో మీ పోర్ట్ఫోలియోలో ఎస్బీఐ కాంట్రా ఫండ్ ఉన్నది కదా, దాని మీద కూడా ఒకసారి రీవర్క్ చేయడానికి ప్రయత్నించండి. మీ ఏజ్ యంగే కాబట్టి కాంట్రా ఫండ్ కన్నా కూడా యూ కెన్ యాడ్ ఏ స్మాల్ క్యాప్ ఫండ్ అక్కడ, బికాస్ మనకి రిటర్న్స్ పరంగా బెటర్ రిటర్న్స్ కనబడతాయి. కరెంట్లీ రిస్క్ వర్సెస్ రిటర్న్స్ పరంగా చూసినా కూడా స్మాల్ క్యాప్ ఫండ్స్ కి ఫేవరబుల్ గా ఉన్నాయి కాబట్టి ఐ ప్రిఫర్ ఏ స్మాల్ క్యాప్ ఫండ్ ఓవర్ ఏ కాంట్రా ఫండ్ అని చెప్తాను. మీరు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి నార్మల్లీ మూవీస్లోని ఐ పర్సన్ లైక్ ఆల్మోస్ట్ ఆల్ ది జానర్స్ ఎక్సెప్ట్ హర్రర్ జానర్ ఏదైతే ఉంటుందో ఈ జానర్లోని సమ్వేర్ యాక్చువల్లీ భయపెట్టాలని ట్రై చేసి చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద మూవీస్లోని ఇరిటేట్ చేస్తుంటారు. అందుకని ఈ జానర్ నేను పెద్దగా చూడను. బట్ దెర్ ఈస్ వన్ మూవీ విచ్ ఐ సా రీసెంట్లీ హాట్స్టార్లోని డిఎస్ ఏరియా అని చెప్పి. యాక్చువల్లీ హర్రర్ అని నాకు తెలీదు. నేను నార్మల్గా మలయాళం మూవీస్ ఏవైతే ఉంటాయో ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా తెలుగు డబ్బువి అని చెప్పి స్టార్ట్ చేశాను. నాకు మూవీ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఊరికి ఇరిటేట్ చేసే హర్రర్ టైప్ కాకుండా ఎంగేజ్ చేస్తూ మూవీ చాలా బాగా అనిపిస్తుంది. బట్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించారు. ఎందుకంటే మంచి సౌండ్ సిస్టంలో చూసినట్టయితే కొన్ని డెఫినెట్లీ భయపెట్టే సీన్స్ అయితే ఉన్నాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ గారు అడుగుతున్నారు. హలో సాయి గారు, థ్యాంక్స్ అలాట్ ఫర్ షేరింగ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్. ఐఎమ్ ఏ రెగ్యులర్ వ్యూవర్ ఆఫ్ యువర్ వీడియోస్. Previously, I did stock trading and I stopped stock trading and I concentrated on learning new skills in my area. Right now, I'm in a good package. Happy for you, Andy. My age 35 years. I have term insurance and health insurance for the family. My previous stock investment portfolio has delivered good return. Currently 42% return lo unnadi, 10 lakhs worth now. Due to work, I can't focus on stocks, so planning to start SIP in mutual funds. Here is my requirement. My kids higher education, retirement కోసం అని చెప్పి నెక్స్ట్ 10 to 12 years లోని 6 crores కార్పస్ అయితే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ కిడ్ ఏజ్ 8 years అండ్ సెకండ్ కిడ్ ఏజ్ 4 years. ఎవ్రీ మంత్ SIP అమౌంట్ 1 lakh అయితే చేస్తున్నాను. ఐఎమ్ ప్లానింగ్ టు సెలెక్ట్ 2 different type of portfolios. In my personal account, aggressive style of portfolio for retirement. Quant small cap, Quant flexi cap and Motilal Oswal mid cap fund లోని 25,000, 15,000 and 10,000 రూపీస్ SIP చేద్దామని. అండ్ వైఫ్స్ అకౌంట్ లోని కోర్ స్టైల్ పోర్ట్ఫోలియో కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ లో 25,000, బంధన్ స్మాల్ క్యాప్ లో 15,000, HDFC మిడ్ క్యాప్ లో 10,000 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈజ్ ఈజ్ ఏ గుడ్ అప్రోచ్ హ్యావింగ్ 2 different type of portfolios or can I do one single style of portfolio and invest in one single account? I can take market risk to continue my regular SIPs. Please suggest your view on the approach. If I want to choose one style approach, which one is good or which MF is good for next 10 to 15 years? And 2 different portfolios మెయింటైన్ చేయడంలో తప్పు లేదండి. అండ్ టాక్సేషన్ పరంగా కూడా మీకు అది అడ్వాంటేజ్ అయితే దొరుకుతుంది. కాకపోతే మీరు అగ్రెసివ్ స్టైల్ ఆఫ్ పోర్ట్ఫోలియో అని చెప్పి ఏవైతే ఫండ్స్ సెలెక్ట్ చేశారో కొంచెం ఆలోచించండి. ఎందుకంటే మోతిలాల్ ఓస్వాల్ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి ఐ హ్యావ్ ఏ డిస్కనెక్ట్ విత్ దిస్ ఫండ్ హౌస్. ఏంటంటే కొన్ని సైకిల్స్ లోని ఈ ఫండ్ హౌస్ యొక్క ఫండ్స్ చాలా అవుట్ పర్ఫార్మ్ చేస్తాయి, బట్ దాని తర్వాత చాలా పెయిన్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. సిమిలర్ థింగ్ విత్ కాన్ ఫండ్స్ కూడా. సో మీ అగ్రెసివ్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ లోని హై రిస్క్ ఫండ్స్లో మీకు హై రిటర్న్ వస్తుందన్న థాట్ ఉండొచ్చు. హై రిస్క్ ఫండ్లో హై రిటర్న్స్ మీకు ఆ సైకిల్ కరెక్ట్ అయితే వస్తుంది. బట్ లాంగ్ టర్మ్లో చూస్తున్నట్టయితే ఏమవుతుందంటే ఈ హై రిస్క్ ఫండ్స్ కొన్ని సైకిల్స్లో మీకు బాగా పర్ఫామ్ చేస్తాయి, బట్ కొన్ని సైకిల్స్లో సిగ్నిఫికెంట్లీ అండర్ పర్ఫామ్ చేస్తాయి. మీకు యావరేజ్గా చూసినట్టయితే మీకు కన్సిస్టెంట్లీ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్లీ మిగిలిన అదర్ ఫండ్స్ కన్నా కూడా లాంగ్ టర్మ్లో బెటర్ రిటర్న్స్ అయితే డెలివర్ చేయగలుగుతాయి. సో ఈ స్టైల్ ఆఫ్ అప్రోచ్లో మీరు సెలెక్ట్ చేసిన ఫండ్స్ రిలేటెడ్గా ఐ హ్యావ్ ఎ డిస్కనెక్ట్. ఈ ఫండ్స్ బదులు ఇంకొన్ని బెటర్ ఫండ్స్ సెలెక్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ కిడ్స్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మీరు ఏదైతే పోర్ట్ఫోలియో సెలెక్ట్ చేస్తారో దట్ ఈస్ ఆల్సో అగ్రెసివ్ పోర్ట్ఫోలియో. అది కూడా కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియో అయితే కాదు, ఇన్ఫాక్ట్ గుడ్ ఫండ్స్ అక్కడ సెలెక్ట్
సెలెక్ట్ చేశారు. సో ఆ ఫండ్స్ ని ఏవైతే సెలెక్ట్ చేసిన స్టైల్ ఉన్నదో ఆ స్టైల్లోనే ఈవెన్ అదర్ పోర్ట్ఫోలియో కూడా క్రియేట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. దట్ వుడ్ బి ఏ బెటర్ స్ట్రాటజీ అవుతుంది. అండ్ ఒకవేళ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలనుకున్నట్టయితే, ఎందుకంటే మీరు ఒక స్మాల్ క్యాప్ అండ్ ఒక మిడ్ క్యాప్ అండ్ ఒక ఫ్లెక్సీ క్యాప్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ మిడ్ క్యాప్ కన్నా కూడా నేను 2 స్మాల్ క్యాప్స్ సెలెక్ట్ చేసుకోవడం వుడ్ బి ఏ బెటర్ ఐడియా అంటాను. ఎందుకంటే నాకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లోని రిస్క్ పరంగా పెద్ద డిఫరెన్స్ కనబడదు, బట్ రిటర్న్స్ పరంగా సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అయితే కనబడుతుంది. సో అందుకని ప్రిఫర్ స్మాల్ క్యాప్ ఫండ్స్ 2. అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ని మీరు ఒకవేళ చెక్ చేస్తున్నట్టయితే నెక్స్ట్ 10 to 15 years అంటున్నారు కాబట్టి ట్రై టు స్టడీ మేరే సెట్ స్మాల్ క్యాప్ అవ్వచ్చు, ఎడిల్వే స్మాల్ క్యాప్ అవ్వచ్చు, మహీంద్రా స్మాల్ క్యాప్ అవ్వచ్చు. రీసెంట్ టైంలో రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ లోని బాగానే స్కోర్ చేసిన ఈ ఫండ్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ సంతోష్ అడుగుతున్నారు, విచ్ గ్లోబల్ మార్కెట్స్ ఆర్ లుకింగ్ అట్రాక్టివ్ లైక్ చైనా, జపాన్, యూఎస్ ఎక్సెట్రా ఇన్ ప్రెసెంట్ సినారియో అదర్ దాన్ ఇండియన్ మార్కెట్స్ టు డైవర్సిఫై? వై లైక్ చైనా, వై నాట్ చైనా? సేమ్ గ్లోబల్ మార్కెట్స్ లో మనం చూసినట్టయితే డెఫినెట్లీ చైనా ఈజ్ లుకింగ్ రియలీ అట్రాక్టివ్ అండి. మిగిలిన అదర్ చిన్న చిన్న కంట్రీస్ విషయంకి వచ్చేసరికి అక్కడ మీకు ట్రాక్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. అండ్ ఈవెన్ మీరు ఫండ్స్ రూట్ లో ఇన్వెస్ట్ చేయాలని కూడా మీకు ఫండ్స్ కూడా దొరకవు. వెరస్ మీకు లార్జ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో చైనా, జపాన్, యూఎస్ లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మీకు ఈవెన్ ఆ కంట్రీస్ ఒక స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ కూడా దొరుకుతాయి. అండ్ వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు డైరెక్ట్ స్టాక్స్ పరంగా కొంచెం 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే పర్సనలీ మనం కాన్సన్ట్రేటెడ్ బెట్ ఆర్ లార్జ్ బెట్ ఎప్పుడు తీసుకోగలుగుతాం? మనకి కంప్లీట్లీ ఆ కంట్రీ రిలేటెడ్ గా, ఆ కంపెనీ రిలేటెడ్ గా ఐడియా ఉండి ట్రాక్ చేయగలిగి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే కదా మనం లార్జ్ పొజిషన్ తీసుకోగలుగుతాం. అండ్ లార్జ్ పొజిషన్ తీసుకున్నప్పుడే మనకి వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. చాలా మంది ఫర్ ద సేక్ ఆఫ్ డైవర్సిఫికేషన్ దే డూ లాట్ ఆఫ్ డైవర్సిఫికేషన్. దానివల్ల మనకి పెద్ద వచ్చే అడ్వాంటేజ్ ఏమి ఉండదు. మనం డైవర్సిఫికేషన్ రిలేటెడ్ కాల్ తీసుకున్నాం అంటే అక్కడ సైజబుల్ బెట్ తీసుకున్నాం అనుకోండి, ఆ కాల్ వర్కౌట్ అయినప్పుడు వీ కెన్ క్రియేట్ సబ్స్టాన్షియల్ వెల్త్ అన్నమాట. చైనా రిలేటెడ్గా టెక్ పరంగా చాలా ఇన్నోవేషన్ అయితే జరుగుతున్నది. అండ్ చైనీస్ కంపెనీస్ డెఫినెట్లీ యూఎస్ కంపెనీస్కి సిగ్నిఫికెంట్ కాంపిటీషన్ అయితే ఇస్తే అది క్లియర్లీ కనబడుతున్నది. సో ఈ చైనీస్ టెక్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతున్నాయి వాటిలో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఏవైతున్నాయి వాటిని చూడడం వుడ్ బి బెటర్. ఇఫ్ యూ సీరియస్లీ వాంట్ టు డైవర్సిఫై ఇన్ ఎనీ అదర్ కంట్రీ అదర్ దెన్ ఇండియా దెన్ చైనా వుడ్ బి బెటర్ ఆపర్చునిటీ. అండ్ కమింగ్ టు యూఎస్ రిలేటెడ్ ఎలొకేషన్ తీసుకోవాలనుకున్నట్టయితే కొన్నాళ్ళు ఆగి తీసుకోవడం వుడ్ బి బెటర్ ఐడియా అవుతుందండి. మన నెక్స్ట్ క్వశ్చన్ రాకేష్ గారు అడుగుతున్నారు, హాయ్ సనా, కెన్ యూ మేక్ ఏ స్పెసిఫిక్ డీటెయిల్ వీడియో ఆన్ how a data center theme works and what all companies will get benefited from the data center theme? చాలా ఇంట్రెస్టింగ్ టైమ్స్ డేటా సెంటర్ థీమ్ రిలేటెడ్ గా. ఎందుకంటే బడ్జెట్ లో ఏకంగా అన్ని సంవత్సరాలు ట్యాక్స్ హాలిడే ఇవ్వడం అన్నది డెఫినెట్లీ డేటా సెంటర్ రిలేటెడ్ గా ఏదైతే క్యాపెక్స్ జరుగుతుందని మనం ప్రీవియస్ గా డేటా సెంటర్ రిలేటెడ్ వీడియో అయితే చేసామో ఆ టైంలో అనుకున్నాం కదా, దానికన్నా ఇంకా మ్యాసివ్ గా జరుగుతుంది. ఎందుకంటే డేటా సెంటర్ ఇండస్ట్రీలో లేని ప్లేయర్స్ కూడా ఓకే పర్సనల్ నేను ఒకళ్ళిద్దరు ప్రమోటర్స్తో నార్మల్ క్యాషువల్ కాల్ నడిచినప్పుడు వాళ్ళందరూ ఇంట్రెస్ట్ కూడా డేటా సెంటర్ రిలేటెడ్గా బిజినెస్ అర్థం చేసుకోవడానికి, ఇక్కడ క్యాపెక్స్ చేయడానికి అయితే చూస్తున్నారు. సో ఈ డేటా సెంటర్ ఇండస్ట్రీ రిలేటెడ్ మనకి సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ బిజినెస్లోని మ్యాసివ్ బూమ్ అయితే నెక్స్ట్ 3-4 yearsలో చూస్తాం, అదైతే ఫర్ షూర్. అండ్ ఈ డేటా సెంటర్ థీమ్ రిలేటెడ్గా ఆల్రెడీ ఆల్మోస్ట్ 2 years బ్యాకే డెడికేటెడ్ వీడియో అయితే చేసాం. మీకు మళ్ళీ లేటెస్ట్ డేటాతోని ఒక స్పెషల్ వీడియో కావాలంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డెఫినెట్లీ టీమ్ వర్క్ చేసి మీకు ఆ వీడియోని అయితే తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. డేటా సెంటర్ రిలేటెడ్గా మనకి థీమ్ ప్లే అవ్వడానికి స్కోప్ బాగుంది అండ్ లిస్టెడ్ కంపెనీస్ కూడా మనకి మార్కెట్లో ఉన్నాయి. వేరస్ ఏ రిలేటెడ్గా ఒకే ఒక ఛాలెంజ్ ఏంటంటే మనకి లిస్టెడ్ కంపెనీస్లో ఎక్సెప్ట్ మనకి నేను మన ఛానల్లో ఐపీఓ వీడియో రిలీజ్ చేసాం కదా, ఆ కంపెనీ తప్పించి మనకి ఏ ఫోకస్డ్గా ఉన్న లిస్టెడ్ స్పేస్లో కంపెనీ లేవు. అండ్ ఈవెన్ ఆ కంపెనీ రిలేటెడ్ గా కూడా మనకి ఇప్పుడే కంగారు పడేదానికన్నా లిస్ట్ అయిన తర్వాత చూడడం వుడ్ బి బెటర్. ఆ వీడియో చూసారని అనుకున్నా ఒకసారి చూడండి, విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫో. అండ్ దెన్ డెఫినెట్లీ వాచ్ లిస్ట్ లో ఉండాల్సిన కంపెనీ అది. ఎవరైనా మిస్ అయితే ఇక్కడ ఐ బటన్ లో ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. సో ఏ రిలేటెడ్ గా ఇక్కడ నుంచి మనకి కొత్తగా లిస్టెడ్ స్పేస్ లో కంపెనీస్ వచ్చే స్కోప్ ఉన్నది. అలా వస్తే దెన్ ఏ రిలేటెడ్ కంపెనీస్ చూడొచ్చు. బట్ డేటా సెంటర్ రిలేటెడ్ అయితే మాత్రం ఉన్న ఎగ్జిస్టింగ్ కంపెనీస్ మాత్రమే కాకుండా మన నెక్స్ట్ 1 to 2 years లోనే చాలా న్యూ అనౌన్స్మెంట్స్ చూస్తాం. లిస్టెడ్ స్పేస్ లో అవ్వచ్చు, ప్రైవేట్ స్పేస్ లో అవ్వచ్చు, చాలా కంపెనీస్ ఈ ఇండస్ట్రీలోకి అయితే ఎంటర్ అవుతాయి. సో సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ సప్లయర్స్ మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే ఆ సప్లయర్స్ కి మ్యాసివ్ గ్రోత్ రానున్నది. మన నెక్స్ట్ క్వశ్చన్ షేక్ ముజీబ్ అహ్మద్ అడుగుతున్నారు, హాయ్ సాగర్, ఇన్ ఏరోస్పేస్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ బిజినెస్ వై ఈస్ రైమండ్ లిమిటెడ్ ట్రేడింగ్ at a much lower valuation compared to its peers despite manufacturing capability in engineering related components? ఓకే, మీరు PE మల్టిపుల్ చూస్తున్నారా? PE మల్టిపుల్ చూడొద్దు, ఎందుకంటే వీళ్ళ అదర్ ఇన్కమ్ చూడండి, మీకు 1,000 కోట్లలో కనబడుతుంది. సో అదర్ ఇన్కమ్ వల్ల మీకు ప్యాట్ నెంబర్ హైయర్ సైడ్ లో కనబడుతుంది. ప్యాట్ నెంబర్ హైయర్ సైడ్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఈపీఎస్ హైయర్ సైడ్ లో ఉంటుంది. ఈపీఎస్ హైయర్ సైడ్ లో ఉన్నప్పుడు మనకి PE మల్టిపుల్ లోవర్ సైడ్ లో కనబడుతుంది. వీళ్ళ
ఆపరేటింగ్ ప్రాఫిట్ చూడండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ పరంగా మనం చూసామనుకోండి, లాస్ట్ ఇయర్ వీళ్ళు 152 క్రోర్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ టీటీఎం ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసినట్టయితే 202 క్రోర్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. సో టీటీఎం ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆధారంగా మనం ఈవీ ఎబిటా మల్టిపుల్ తీసామనుకోండి 13.2 టైమ్స్ ఈవీ ఎబిటా మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. స్టిల్ మనం ఆజాద్ ఇంజనీరింగ్తో కంపేర్ చేసినట్టయితే ఆజాద్ ఇంజనీరింగ్ 43 టైమ్స్ ఈవీ ఎబిటా మల్టిపుల్ ట్రేడ్ అవుతుంది. వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే చాలా లోవర్ వాల్యుయేషన్లో అయితే ట్రేడ్ అవుతుంది, నో డౌట్. కాకపోతే రైమండ్ విషయంకి వచ్చేసరికి ఓన్లీ బిగ్గెస్ట్ కన్సర్న్ మార్కెట్కి ఉండేది ఏంటంటే వీళ్ళు ఈక్విటీ బేస్డ్ ఉండే లార్జ్ సైజ్ ఈక్విటీ బేస్ అన్నమాట. సో అంత లార్జ్ సైజ్ ఈక్విటీ బేస్ 3,000 కోట్ల పైన ఈక్విటీ బేస్. సో అంత లార్జ్ సైజ్ ఈక్విటీ బేస్ ఉన్నప్పుడు వీళ్ళ ఆర్ఓసి ఎంత జనరేట్ అవుతుంది? సింగిల్ డిజిట్ ఆర్ఓసి 2% ఆర్ఓసి జనరేట్ చేస్తున్నారు. సో ఈక్విటీ అవ్వచ్చు, వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో మీరు క్యాష్ అండ్ క్యాష్ ఈక్విలెంట్స్ అవ్వచ్చు, లేదా కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు చూసినట్టయితే మనకి హయ్యర్ నెంబర్ కనబడుతుంది. సో అంత అమౌంట్ మనకి బ్యాలెన్స్ షీట్లో ఉన్నప్పుడు ఏంటంటే మార్కెట్కి ఒక డౌట్ ఉంటుంది అన్నమాట. నార్మల్లీ క్యాష్ మనుషులు మార్చేస్తుంది. డబ్బులు ఎప్పుడైనా బుక్స్లో ఉన్నట్టయితే ఆ డబ్బుల్ని సైఫన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మార్కెట్ ఎప్పుడు ఆ కంపెనీ రిలేటెడ్గా కొంచెం డౌట్ఫుల్గానే ఉంటుంది. మీకు ఈవెన్ కార్ ట్రేడ్ రిలేటెడ్గా కూడా మీరు గుర్తున్నట్టయితే వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో క్యాష్ బాగా ఎక్కువ ఉన్న టైంలోని ఇన్ఫాక్ట్ వాళ్ళ మార్కెట్ క్యాప్తో కంపేర్ చేసినట్టయితే బ్యాలెన్స్ షీట్ లోని క్యాష్ లెవెల్ చూస్తే చాలా హైయర్ లెవెల్లో ఉండేది. వేరేస్ మనకి స్టాక్ ఎప్పుడు పెరగడం స్టార్ట్ అయింది, ఆ క్యాష్ ని వీళ్ళు డిప్లాయ్ చేసి ఆ ఓఎల్ఎక్స్ బిజినెస్ వాళ్ళు ఎక్వైర్ చేసిన తర్వాత మనకి స్టాక్ లోని మ్యాసివ్ రికవరీ కనబడింది. సో వీళ్ళ కేసులో కూడా ఈ క్యాష్తో వీళ్ళు ఏం చేస్తారన్న డౌట్ ఏదైతే ఉంటుందో ఆ డౌట్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అయి ఉంటుంది అని అయితే అనుకున్నాను. లెట్స్ సీ మేనేజ్మెంట్ ఎలాంటి కాల్ తీసుకుంటారన్నది. మైనీ గ్రూప్ ని వీళ్ళు ఎక్వైర్ చేసిన తర్వాత వీళ్ళకి మంచి ఏరోస్పేస్ అండ్ ఆటో రిలేటెడ్ మంచి క్యాపబిలిటీ అయితే వచ్చింది, మంచి క్లయింట్స్ కూడా ఉన్నారు. బట్ దీస్ ఆర్ ద మేజర్ కన్సర్న్స్. మనకి 2% ఆర్ఓసి అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే సో వెల్త్ క్రియేషన్ ఎక్కడ జరుగుతుంది? వెల్త్ క్రియేషన్ జరగనప్పుడు దాని మార్కెట్ కూడా అంతే మల్టిపుల్ అయితే స్టాక్ ఇస్తుంది. సో నౌ వీళ్ళు రేపు ఈ క్యాష్ తోనే ఒక మంచి కంపెనీని ఎక్వైర్ చేశారనుకోండి, మనకి స్టాక్ లో మంచి రీరేటింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అప్పటి వరకు మనకి క్లారిటీ లేదు కాబట్టి సో స్టాక్ పరంగా మీరు ఇలాంటి వాల్యుయేషన్ చూస్తారు అండ్ పిఈ మల్టిపుల్ చూడొద్దు. మన నెక్స్ట్ క్వశ్చన్ మహేష్ గారు అడుగుతున్నారు. హలో సాగర్, థ్యాంక్స్ ఫర్ ద నాలెడ్జ్ షేరింగ్. ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ మహీంద్రా లాజిస్టిక్స్. దిస్ క్వార్టర్ రిజల్ట్స్ వేర్ ఆల్సో లుకింగ్ గుడ్. ఎస్ అండి, 11 క్వార్టర్స్ కన్సిస్టెంట్లీ లాసెస్ డిక్లేర్ చేసిన తర్వాత ఫస్ట్ టైం వీళ్ళు పాజిటివ్ ప్యాట్ నెంబర్ రిపోర్ట్ చేసరికి స్టాక్ లో ఒకసారి మూమెంటం కనబడింది. కంపెనీ పరంగా అంటే ఇప్పుడు మనకి సడన్ గా పాజిటివ్ ప్యాట్ నెంబర్ కనబడుతుంది, కానీ మేనేజ్మెంట్ అయితే అది కన్సిస్టెంట్లీ గైడ్ చేస్తున్నారు. వాళ్ళు ప్రాఫిటబిలిటీ వైపు అయితే మూవ్ అవుతున్నాం అండ్ లాస్ మేకింగ్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయి వీళ్ళకి వాళ్ళందరితోని వీళ్ళు రిలేషన్షిప్ డిస్కంటిన్యూ చేస్తున్నట్టుగా అండ్ న్యూ క్లయింట్స్ ని యాడ్ చేస్తున్న క్లయింట్స్ కూడా హైయర్ ప్రాఫిటబుల్ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి అకౌంట్స్ వీళ్ళు యాడ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఓవరాల్ గా కాస్ట్ ఆప్టిమైజేషన్ రిలేటెడ్ గా వీళ్ళు ఏవైతే డెసిషన్స్ తీసుకున్నారో అవన్నీ కూడా వర్క్ అవుతున్నట్టుగా అండ్ ఇప్పుడు ఏదైతే ప్రాఫిట్స్ వీళ్ళు డిక్లేర్ చేశారో ఈవెన్ గోయింగ్ హెడ్ యాక్చువల్లీ దీని ఒక గ్రోతే ఉంటది, కానీ మళ్ళీ రివర్స్ సినారో ఉండదు అన్న టైప్ లో అయితే మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ కంటిన్యూ అయితే డెఫినెట్లీ స్టాక్ లో మంచి రీరేటింగ్ చూసే ఆస్కారం అయితే ఉన్నది. అండ్ వీళ్ళు మేరు క్యాబ్ అని చెప్పి మనకి ఎయిర్పోర్ట్ కి క్యాబ్ సర్వీసెస్ ఆఫర్ చేసే కంపెనీ ఒకటి గుర్తుందా? ఆ కంపెనీని ఎక్వైర్ చేస్తారన్నమాట. ఎక్వైర్ చేసిన తర్వాత వీళ్ళు ఎలైట్ అని చెప్పి వీళ్ళ యాప్ కూడా ఉన్నది. ఊబర్, ఓలా ఎలాగైతే మన క్యాబ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, సిమిలర్లీ వీళ్ళు కూడా అంటే ప్రాఫిటబుల్ బిజినెస్ వైపే ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి సో ఎక్కడెక్కడైతే ప్రాఫిటబుల్ ఉంటుందో అక్కడే ఆ ఏరియాస్ లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. కరెంట్లీ ఈ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా మంచి గ్రోత్ వచ్చింది అనుకోండి, వీళ్ళు కంపీట్ చేయగలిగారు అనుకోండి, ఈ సెగ్మెంట్ లో గ్రోత్ పరంగా డెఫినెట్లీ మంచి గ్రోత్ పాసిబిలిటీ అయితే ఉన్నది. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఓలా మార్కెట్ షేర్ అయితే కన్సిస్టెంట్లీ కోల్పోతున్నది. ర్యాపిడో ఈస్ టేకింగ్ ఓవర్ మెజారిటీ ఆఫ్ దర్ మార్కెట్ షేర్ అన్నమాట. వీళ్ళు కూడా ఏమైనా మంచి స్ట్రాటజీస్ వచ్చారనుకోండి దెన్ డెఫినెట్లీ బిజినెస్ కి మంచి రీరేటింగ్ వచ్చే పాసిబిలిటీ అయితే ఉన్నది. ర్యాపిడో ఒక వాల్యుయేషన్స్ మీరు చూడొచ్చు, కన్సిస్టెంట్లీ అంటే ప్రైవేట్ స్పేస్ లో వాళ్ళ వాల్యుయేషన్స్ అయితే గ్రో అవుతున్నాయి కదా, వాళ్ళు డెలివర్ చేస్తున్న గ్రోత్ ని బట్టి వీళ్ళు కూడా అంటే అంత అగ్రెసివ్ గా వెళ్తారు లేదు చూడాల్సి ఉన్నది. ఒకవేళ అలాంటి డెసిషన్స్ తీసుకుంటే దెన్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ బెట్ అయితే అవుతుంది. ఓవరాల్ గా కంపెనీ పరంగా మంచి కంపెనీ అండ్ వీళ్ళు ప్రాఫిటబిలిటీ డెలివర్ చేయగలిగినట్టయితే స్టాక్ పరంగా కూడా మంచి రీరేటింగ్ చూసే పాసిబిలిటీ ఉన్నది. బట్ లాస్ట్ థీమ్ ఏదైతే ఉన్నదో ఈ థీమ్ పరంగా సమ్వేర్ ఐ హావ్ సమ్ రిజర్వేషన్స్. ఓకే, కొంతమంది కొన్ని సెక్టర్స్ నచ్చితే కొంతమంది కొన్ని సెక్టర్స్ నచ్చు. ఐ పర్సనలీ సమ్వేర్ ఐ స్టే అవే ఫ్రమ్ దిస్ సెక్టర్. మేబీ ఫ్యూచర్లో ఒపీనియన్ ఏమైనా మార్చేమో, కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ లాజిస్టిక్స్ పర్సనలీ. బట్ ఈ కంపెనీ పరంగా వన్ ఆఫ్ నోన్ పర్సన్ చాలా రోజుల నుంచి ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నారు. హీఈస్ ఎ వెరీ గుడ్ వాల్యూ ఇన్వెస్టర్ అండ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్వెస్టర్ అనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ రెస్పెక్ట్ హిస్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అనమాట. ఆయన నేను ఎలొకేషన్ తీసుకున్నానని చెప్పి ఆల్మోస్ట్ 1 year బ్యాక్ చెప్పారనమాట. సో ఆయన హోల్డ్ చేస్తారు, కాన్సన్ట్రేటెడ్ పెట్టి తీసుకుని స్టాక్ ప్రైస్ పెరగకపోయినా కూడా హోల్డ్ చేస్తుంటారు. సో ఆయన తీసుకున్నారన్నాక ఐ స్టార్టెడ్ ట్రాకింగ్ కంపెనీ. దట్స్ హౌ ఐ నో అబౌట్ దిస్ కంపెనీ.
దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. ఎవరైతే ఇప్పటివరకు టర్మ్ పాలసీ తీసుకోలేదో యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని వెంటనే తీసుకోవడానికి ప్రయత్నించండి. కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంచుతాను. అండ్ ఈ వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయనైతే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్లయితే మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.